హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి అక్టోబర్ 3వ తారీఖు నుంచి టెట్ పరీక్షలు అయితే జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో పరీక్షలకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే తెలుసుకోవాలి. సో మీరు ఏమేమి పట్టుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు అనేది పూర్తి వివరాలు ఈ యొక్క వీడియోలో తెలియజేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే టెట్ పరీక్షకి వెళ్ళబోతున్నారో వారందరికీ ఈ యొక్క వీడియో రీచ్ అయ్యేలా మీరు వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధముగా టెట్కి డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి మన వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. గూగుల్లోకి వెళ్ళి rkcompetitive.com అని సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ అనేవి రాసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, మెటీరియల్స్, బిట్స్ అనేవి మీకు అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే కనుక చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ నేమ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రెజెంట్ ఇన్ ద హాల్ టికెట్. సో మీరు వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ పట్టుకెళ్తారు కదా, ఆ యొక్క హాల్ టికెట్లో మీ యొక్క పేరు, అదేవిధంగా హాల్ టికెట్ మీద పేరు కరెక్ట్గానే ఉండాలి. ఓకేనా? మిస్ మ్యాచ్ అయినా మీకు అక్కడ ఇబ్బంది అయితే అవుతుంది. ఇక రెండవది, ద హాల్ టికెట్ మస్ట్ బి ప్రొడ్యూస్డ్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ద అట్లీస్ట్ వన్ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డ్. ఎగ్జాంపుల్, ఆధార్, రేషన్ కార్డ్, స్టూడెంట్ ఐడి కార్డ్ ఇష్యూడ్ బై ద కాలేజ్ లాస్ట్ స్టడీడ్. సో అంటే మీరు పరీక్షకు వెళ్ళేటప్పుడు హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డు కానీ లేదా రేషన్ కార్డు కానీ, స్టూడెంట్ ఐడి కార్డ్ అంటే ఒకవేళ డిఎడ్ చేసినప్పుడు మీకు ఐడి కార్డు ఉంటే, లేదా బిఎడ్ చేసినప్పుడు లాస్ట్గా మీరు ఏదైతే కాలేజీలో చదివారో ఆ యొక్క ఐడి కార్డ్ అయినా, రేషన్ కార్డ్ అయినా, ఆధార్ కార్డ్ అయినా ఏదో ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది. హాల్ టికెట్ మీరు ఐడెంటిటీ ప్రూఫ్కి సంబంధించి ఈ రెండు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక అదే విధముగా మీ యొక్క హాల్ టికెట్ మీద, ఓకేనా, థర్డ్ పాయింట్ చూసినట్లయితే ద క్యాండిడేట్స్ who do not have clear photographs on the hall ticket will have to bring 2 passport size photographs for appearing in the test with an undertaking. సో ఒకవేళ మీరు హాల్ టికెట్లో మీ యొక్క ఫోటో అనేది మీకు ఒకవేళ క్లారిటీగా లేదు అనుకోండి, అప్పుడు మీరు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే తీసుకెళ్ళండి. సో వారికి మీరు మిమ్మల్ని చూసి వారు గుర్తుపడడానికి అది ఈజీగా ఉంటుంది ఒకవేళ హాల్ టికెట్లో మిస్టేక్ అయితే పడితే. ఇక ఫోర్త్ వన్, మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ డివైజెస్ ఆర్ పర్సనల్ బిలాంగింగ్స్ అవుట్ సైడ్ ద ఎగ్జామినేషన్ హాల్. సో మీరు ఏ వస్తువులు తీసుకెళ్ళినా సరే, మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, సో ఈ కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్లో వారే బ్యాగ్ అయితే తీసుకుని పెట్టి లాకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఛార్జ్ తీసుకుంటారు. కొన్ని ఎగ్జామ్ సెంటర్స్లో మీకు ఆ ఫెసిలిటీ అయితే ఉండదు. సో మీరు తీసుకువెళ్ళేటప్పుడు మీరు కూడా ఎవరైనా వెళ్తే మీరు ఏమైనా తీసుకువెళ్ళొచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీకు ఏదైతే నీడ్ ఉందో హాల్ టికెట్ అవే తీసుకెళ్ళండి, మ్యాండేటరీవి, మిగిలినవి తీసుకెళ్ళకండి. ఇక సిక్స్త్ వన్, మనం ఫిఫ్త్ చూసినట్లయితే కనుక క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కోఆపరేట్ టు ద ఫ్రిస్కింగ్ బిఫోర్ ఎంటరింగ్ టు ద ఎగ్జామ్ ల్యాబ్స్. క్యాండిడేట్ విల్ బి పర్మిటెడ్ టు అపీర్ ఫర్ ద టెస్ట్ ఓన్లీ ఆఫ్టర్ their credentials are verified by center officials and after frisking to ensure that no prohibited articles are carried. సో మీరు ఎవరైతే ఎగ్జామ్కి వెళ్తారో వారందరూ కూడా ఖచ్చితంగా మీరు ట్యాబ్లెట్స్ కానీ, అంటే మొబైల్ ట్యాబ్లెట్స్, పెన్ డ్రైవ్స్, ఐప్యాడ్స్, బ్లూటూత్స్, రైటింగ్ ప్యాడ్స్, కాల్కులేటర్స్ ఇవేవి ఉంటాయో అవేవి కూడా మీరు తీసుకెళ్ళకూడదు. అదేవిధంగా లేడీస్ ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా వారు కూడా ఏదైతే హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా తీసుకెళ్ళడానికి అయితే మనకి పర్మిషన్ అయితే లేదు. ఓకేనా? సో ఈ విధంగా మనకి టెట్ పరీక్షకు సంబంధించి ఖచ్చితంగా తీసుకెళ్ళకూడనివి మీకు తెలియచేయడం జరిగింది. సో ఎవరైతే టెట్ పరీక్షకి వెళ్తున్నారో వారందరూ కూడా మీరు ఎగ్జామినేషన్ హాల్కి 1 గంటన్నర ముందే మీరు అక్కడ రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ 2:30 కాబట్టి మీరు 1 కల్లా అక్కడికి వెళ్ళేలా చూసుకోండి. అంటే మీకు మార్నింగ్ సెషన్ అయితే 1.5 అవర్ బిఫోర్, ఆఫ్టర్నూన్ అయినా 1.5 బిఫోర్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేలా చెక్ చేసుకోండి. సో మ్యాక్సిమం మార్నింగ్ టైంలో ట్రాఫిక్ అయితే మీకు ఇబ్బందిగా ఉంటుంది కొన్ని సిటీస్లో. ప్రతి ఒక్కరు కూడా 1 గంటన్నర ముందు మీ యొక్క పరీక్ష కేంద్రానికి వెళ్ళి రిపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా టెట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే తెలియచేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు టెట్, డిఎస్సికి సంబంధించి మన ఛానల్లో మీకు అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్, ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.